హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. ఇందులో భాగంగా యూపీఎస్సీ సీసాట్ పేపర్ 2కి సంబంధించి ప్రాబబిలిటీ, పర్మిటేషన్ మరియు కాంబినేషన్స్ టాపిక్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ప్రాబబిలిటీకి సంబంధించి ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఫార్ములా. అంటే దీని ప్రకారమే మనం మిగిలినటువంటి క్వశ్చన్స్ చేస్తాము. అలాగే కార్డ్స్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. 52 కార్డ్స్లో డెక్కి సంబంధించి రెడ్ సూట్ అనేసి, బ్లాక్ సూట్ అనేసి, అందులో హార్ట్, డైమండ్, స్పేడ్, క్లబ్ ఇలాంటివి ఉంటాయి. వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే ఏదైనా ఒక కండిషన్ అన్నటువంటిది ఏదర్ ఆర్ అన్నటువంటిది వచ్చింది అంటే దాని యొక్క అర్థమెటిక్ సైన్ని మనం అడిషన్గా వాడుకోవాలి. అదే అండ్ అన్నటువంటి వర్డ్ వచ్చింది అంటే ఒక కండిషన్లో దాని యొక్క అర్థమెటిక్ సైన్ని మనం మల్టిప్లికేషన్గా వాడుకోవాలి. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమడిగారు అన్నటువంటిది ఒకసారి చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ గార్డెనర్ హ్యాస్ 1000 plants. He wants to plant them in such a way that the number of rows and the number of columns remains the same. What is the minimum number of plants that he needs more for this purpose? అంటే ఏంటి, ఒక గార్డెనర్ దగ్గర 1000 ప్లాంట్స్ ఉన్నాయి. అతను ఇలా రోస్ గాను కాలమ్స్ గాను కూడా ఈ ప్లాంట్స్ అన్నింటినీ ఈక్వల్గా, అంటే ఇటు 3 రోస్లో పెట్టినప్పుడు ఇటు 3 కాలమ్స్లో అలాగా సేమ్గా పెట్టాలి అనుకుంటున్నాడు. అయితే అతనికి ఇంకా మినిమం ఎన్ని ప్లాంట్స్ అవసరం అన్నట్లుగా ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అంటే ఈ క్వశ్చన్లో ఏమన్నారు, గార్డెనర్ దగ్గర 1000 ప్లాంట్స్ ఉన్నాయి, ఆయన రోస్ మరియు కాలమ్స్ని ఈక్వల్గా ప్లేస్ చేయాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఈ నెంబర్ అన్నటువంటిది పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఇలా ఉండాలన్నమాట. అలా చూసుకుంటే ఇప్పుడు టోటల్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, 1000 ప్లాంట్స్ ఉన్నాయి. అవునా, 1000 అన్నటువంటిది మనకి పర్ఫెక్ట్ స్క్వేరా? దీనిని స్క్వేర్గా, పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయొచ్చా? రాయలేము. అలాంటప్పుడు ఏం చేయాలి, 1000 అన్నటువంటిది దేనికి మధ్యలో ఉంటుంది, 31 స్క్వేర్కి అలాగే 32 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. అవునా, 32 స్క్వేర్ అంటే ఎంత, 1024. 31 స్క్వేర్ అంటే ఎంత, 961. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నటువంటిది 1000 తర్వాత ఎంత ఉంటుంది, 1024. కాబట్టి అడిషనల్ ప్లాంట్స్ ఎన్ని కావాలి అన్నట్లుగా అడిగారు కదా. అప్పుడు అడిషనల్ ప్లాంట్స్ రిక్వైర్డ్ అంటే ఎన్ని కావాలి అన్నటువంటిది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 1024లో నుంచి 1000ని తీసేస్తే వచ్చేటటువంటిది 24 ప్లాంట్స్. అంటే ఇంకా అడిషనల్గా ఆయనకి మినిమం ఎన్ని ప్లాంట్స్ కావాలి, 24 ప్లాంట్స్ కావాలి. సో ఆప్షన్ బి అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6 ఐడెంటికల్ కార్డ్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్. ఒక టేబుల్ మీద 6 ఐడెంటికల్ కార్డ్స్ని పెట్టారు. ఈచ్ కార్డ్ హ్యాస్ నెంబర్ 1 మార్క్డ్ ఆన్ వన్ సైడ్ అండ్ నెంబర్ 2 మార్క్డ్ ఆన్ అదర్ సైడ్. అంటే ఇలా ఒక కార్డు ఉందనుకోండి, ఆ కార్డుకి ఒక సైడ్ 1 అని ఉంటే బ్యాక్ సైడ్లో 2 అన్నటువంటి నెంబర్ ఉంటుందన్నమాట. అయితే ఆ 6 కార్డ్స్ని కూడా ఇక్కడ చూడండి, ఆల్ ద 6 కార్డ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ద నెంబర్ 1 ఈజ్ ఆన్ ద అప్పర్ సైడ్. In one tray, exactly 4 cards are turned upside down. In how many least number of trays can the cards be turned upside down such that all the 6 cards show number 2 on the upper side? అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా వన్స్ అన్నింటినీ ఒక చోట ప్లేస్ చేస్తున్నాను. వీటిలో ఒక్కొక్కసారి 4 కార్డ్స్ని మారుస్తూ ఉండాలి. అలా ఎన్ని లీస్ట్ ట్రైస్లోకి వచ్చేసరికి అన్ని కార్డ్స్ ఫ్లిప్ అయిపోయి 2 అన్నటువంటిది పైన సైడ్కి వస్తుంది. అంటే మొత్తం 6 కార్డ్స్ కూడా 2 అన్నటువంటిది చూపించాలంటే ఎన్ని ట్రైస్ చేయాలి అన్నట్లుగా, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రైస్ అట్లీస్ట్ ఉండాలి అన్నట్లుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1 ప్లేస్లో 1 ఉంచుతున్నా. ఈ 4 ఏవైతే 1s ఉన్నాయో వీటిని నేను ఫ్లిప్ చేస్తున్నా అనమాట. అప్పుడు ఏమవుతుంది, 2 2 2 2, ఇక్కడేమో 1. ఇది ఫస్ట్ ట్రై. అవునా, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నేను ఈ 4ని చేంజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 1 2 ఎగ్జాక్ట్గా ఉంటాయి. ఇక్కడ 1 1 1, ఇక్కడ 2 వస్తుంది. ఇదేమో సెకండ్ ట్రై. అలా కాదు, ఈసారి ఏం చేస్తాను, ఇక్కడ ఉన్నటువంటి 1s ఏవైతే ఉన్నాయో వీటన్నింటి ప్లేస్లోకి నేను 2ని మారుస్తా. అంటే ఏంటి, ఈ 4ని ఫ్లిప్ చేస్తా. అప్పుడు 2 2 2 2 2 అండ్ 2.
ఇలా మొత్తం వచ్చాయి కదా. థర్డ్ ట్రైకి వచ్చేసరికి మొత్తం పైన సైడ్ అన్నీ కూడా 2 అన్నటువంటిది పైన సైడ్ వస్తూ ఉన్నాయి మొత్తం 6 కార్డ్స్కి కూడా. అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఎన్ని లీస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైస్లో మనం ఇలా 2 అన్నటువంటి దాన్ని తీసుకురాగలం అన్నటువంటిది కదా క్వశ్చన్. సో ఆన్సర్ 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కాకుండా 6 వన్స్ని తీసుకున్నాము. నేను ఫస్ట్ 4ని ఫ్లిప్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 2 2 2 2 1 1 అన్నటువంటిది ఇది ఫస్ట్ ట్రై అవుతుంది. అలా కాకుండా సెకండ్ టైం వచ్చేసరికి నేను ఈ 4ని చేంజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 2 1 1 1 2 2. ఇదేమవుతుంది సెకండ్ ట్రై అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకొక 4 చేంజ్ చేయాలి కదా. అప్పుడు ఈ 4 చేంజ్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది 2 2 2 2 1 2 అన్నటువంటిది ఇది థర్డ్ ట్రై అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, అన్ని 2లు రాలేదు కదా. సో మళ్ళీ ఇంకొక ట్రై తీసుకోవాలి. అప్పుడు ఈ 4ని చేంజ్ చేశాను అనుకోండి. 2 2 1 1 2 1 ఇది వచ్చింది అనుకోండి. ఇది ఫోర్త్ ట్రై అవుతుంది. అవునా, ఇప్పుడు మళ్ళీ 2లు రాలేదు. సో ఇంకొక 4ని మళ్ళీ ఇంకొక ట్రై చేయాలి. అలాగా చాలా ట్రయల్స్ వచ్చిన తర్వాత 2 అనేవి వస్తాయి. కాకపోతే మినిమం నెంబర్ ఎలా చేయాలి అన్నటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ సెలెక్షన్ ఈజ్ టు బి మేడ్ ఫర్ 1 పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ 2 పోస్ట్స్ ఆఫ్ వైస్ ప్రిన్సిపల్. ఒక సెలెక్షన్ అన్నటువంటిది ఒక ప్రిన్సిపల్కి అలాగే 2 వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి సెలెక్షన్ అనేది జరుగుతోంది. అయితే మొత్తం ఇందులో అమాంగ్ ద 6 క్యాండిడేట్స్ అంటే 6 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఇంటర్వ్యూని వాళ్ళకి పిలవటం జరిగింది. ఓన్లీ 2 ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ వైల్ దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వైస్ ప్రిన్సిపల్. అంటే వాళ్ళలో ఈ 6 మందిలో 2 మాత్రమే ప్రిన్సిపల్ పోస్ట్కి ఎలిజిబుల్. అయితే ఈ 6 మంది కూడా వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. అయితే ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ సెలెక్టీస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్స్ ఎంత అన్నట్లుగా అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ వేస్ ఏవైతే ప్రిన్సిపల్ని సెలెక్ట్ చేయటానికి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి, మనకి 2 నెంబర్ ఆఫ్ వేసే కదా. 2C1 అంటే 2 కదా వీళ్ళలో ఒక పోస్ట్కి. ఇక్కడ చూడండి కింద ఉండేటటువంటి 1 అన్నటువంటిది ఒక పోస్ట్కి సంబంధించింది. ఇక్కడ 2 అన్నటువంటిది 2 ఎలిజిబుల్ అవుతున్నారు అన్నట్లుగా. అలాగే వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం పోస్ట్ ఎన్ని, వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి మొత్తం పోస్టులు ఎన్ని, 2 పోస్టులు. ఎంతమంది ఎలిజిబుల్ అవుతున్నారు, 5 మెంబర్స్. ఎందుకని 5 మెంబర్స్, ఒకరు ఆల్రెడీ ప్రిన్సిపల్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఆ 2లో మిగిలినటువంటి వాళ్ళు 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్లోంచి వైస్ ప్రిన్సిపల్ని తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఈ సెలెక్టీస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ ఎన్ని ఉంటాయి అన్నట్లుగా ఇక్కడ అడుగుతున్నారు. అవునా, అప్పుడు ఏమవుతుంది నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ 2C1 ఇంటూ 5C2 అన్నటువంటిది సాల్వ్ చేస్తే వచ్చేదే మనకి ఆన్సర్. 2C1 అంటే 2 ఇంటూ 1 ఇంటూ 5C2 అంటే 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1. అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 5 ఇంటూ 4 బై 2. 2 2 క్యాన్సిల్, 5 4s are 20. సో 20 సెలెక్టీస్ అంటే ఈ సెలెక్టీస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ అన్నటువంటివి 20 ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి, నన్ ఆఫ్ ద అబౌవ్. ఆన్సర్ ఏమవుతుంది 20. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ స్టూడెంట్ హ్యాస్ టు ఆప్ట్ ఫర్ 2 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ ఫర్ ఏ కోర్స్. అంటే ఒక కోర్స్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే అందులో 2 సబ్జెక్ట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2 ఇవి ఉన్నాయన్నమాట 5 సబ్జెక్టులు. అయితే మ్యాథ్స్ 2 అన్నటువంటిది ఓన్లీ మ్యాథమెటిక్స్ 1ని తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఈ 2 సబ్జెక్ట్స్ని ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి, అంటే ఆ స్టూడెంట్కి సంబంధించి ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి అన్నటువంటిది క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుంది, మ్యాథమెటిక్స్ 1ని కనుక తీసుకోకపోతే అప్పుడు మ్యాథ్స్ 2ని కూడా పక్కాగా తీసుకోలేరు. అవునా, అప్పుడు ఏమవుతుంది, మిగిలినటువంటి 4 సబ్జెక్ట్స్లో నుంచే ఈ 2 సబ్జెక్ట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అవుతుంది, 4 ఇంటూ 3 అంటే 4C2 అన్నటువంటిది అనమాట. అప్పుడు ఏమవుతుంది 4 ఇంటూ 3 బై 2 ఇంటూ 1 ఎంత అవుతుంది 6 అన్నటువంటిది ప్రాబబిలిటీ. అయితే మ్యాథమెటిక్స్ 2ని కనుక తీసుకుంటే
అప్పుడు ఓన్లీ మ్యాథమెటిక్స్ వన్ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అవునా? అప్పుడు 2 సబ్జెక్ట్స్ కనుక తీసుకున్నప్పుడు, అంటే ఈ మ్యాథమెటిక్స్ 2ని తీసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ 1ని తీసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేస్ 2 సబ్జెక్ట్స్ని ఆప్ట్ చేసుకునేటటువంటి నెంబర్ ఆఫ్ వేస్ ఎంత అవుతుంది? 6 + 1 అంటే టోటల్ ఎంత? 7. సో ఆన్సర్ ఏమవుతుంది? సి అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇలా మిగిలిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగచ్చు. All the very best and thank you very much.